బ్యాక్ టు న్యూస్. బెనిఫిట్ షోస్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో ఉన్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు టికెట్ రేట్లు పెంచుకోవడం, బెనిఫిట్ షోస్ ప్రదర్శించుకునేందుకు ఓకే చెప్పింది. ఈ నెల 10న అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకి అనుమతిస్తూ హోంశాఖ జీవో జారీ చేసింది. బెనిఫిట్ షో టికెట్ ధరను 600 రూపాయల వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈ నెల 10న 6 షోలకు అనుమతిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 4 గంటలకు స్పెషల్ షో నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లో టికెట్ ధరపైన అదనంగా 175 రూపాయలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లో 135 రూపాయల వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం. అటు ఈ నెల 12న రిలీజ్ కానున్న డాకు మహారాజ్ చిత్రానికి సైతం టికెట్ రేట్లు పెంచుకునేలా, బెనిఫిట్ షోలు వేసుకునేలా పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 12వ తేదీన ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించుకునేందుకు, అలాగే ఒక్కో టికెట్ను 500 రూపాయలకు విక్రయించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ అంటేనే ఒక సినిమా సీజన్గా చెప్పొచ్చు. సంక్రాంతి పండుగను ఏ విధంగా చేసుకుంటారో సినీ పరిశ్రమకు కూడాను, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కూడాను ఈ యొక్క సంక్రాంతి కూడాను ఒక పండుగ లాంటిది అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడాను క్రేజీ మూవీస్ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎత్తున విడుదల కావడం జరుగుతుంది. అయితే ఈసారి తెలంగాణలో ఇప్పటి వరకు కూడాను బెనిఫిట్ షోలు, తర్వాత టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇచ్చలేదు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు లేకుంటే టికెట్ ధరల పెంపకం మీద కనుక నిర్మాతలు ఆధారపడే పరిస్థితి కనుక ప్రస్తుతం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భారీ క్రేజీ మూవీస్ అయినటువంటి గేమ్ చేంజరు, డాకు మహారాజ్ సినిమాలు ఈ నెల 10వ తేదీ 12వ తేదీన విడుదల కానున్నాయి. వీటికి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడాను ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10వ తేదీ విడుదల అవుతుండగా దానికి అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకు అవకాశం ఇవ్వడం జరిగింది. 600 రూపాయల టికెట్ ధరను నిర్ణయించడం జరిగింది. అలాగే జనవరి 10వ తేదీ నుంచి కూడాను 6 షోలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షోకు కూడా అనుమతి ఇస్తారు. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లు చూస్తే కనుక 175 రూపాయలు, అలాగే సింగిల్ థియేటర్లకు 135 రూపాయలు చొప్పున ధరలకు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. జనవరి 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇవే ధరలు 5 షోలకు అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో క్రేజీ మూవీ అయినటువంటి డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి చూస్తే కనుక ఈ డాకు మహారాజ్ సినిమాకు జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ సినిమా బెనిఫిట్ షోను అవకాశం ఇవ్వడం జరిగింది. టికెట్ ధరను 500 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ డే నుంచి 25 రోజుల వరకు ఈ 5 షోలకు ప్రదర్శించుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. మల్టీప్లెక్స్లో అయితే కనుక టికెట్ ధర 135 రూపాయలు, సింగిల్ థియేటర్స్లో 110 రూపాయల చొప్పున టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో పెంచినటువంటి టికెట్ ధరలు అయితేనేమి, తర్వాత బెనిఫిట్ షోలకు ఇచ్చినటువంటి అవకాశము, తర్వాత 5 షోలకు ఇచ్చినటువంటి 5 ఆటలు వేసుకునేందుకు ఇచ్చినటువంటి అవకాశంతో ఈసారి తెలుగులో ఉన్నటువంటి నిర్మాతలు అంటే ఈ గేమ్ చేంజర్ అయితేనేమి, మరో క్రేజీ మూవీ డాకు మహారాజ్ సినిమా నిర్మాతల మీద ఆధారపడే పరిస్థితి కనుక ప్రస్తుతం అని చెప్పొచ్చు. దీనితో ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎట్లయినా సరే బాగా కలెక్షన్స్ పెంచుకుంటే కనుక బయటపడతామన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాకు హీరో రామ్ చరణ్, బాబాయ్, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నాయకులు కూడాను వాళ్ళు ఈ ప్రమోషన్ వర్క్ లో దిగారని చెప్పొచ్చు. అలాగే మరో క్రేజీ మూవీ డాకు మహారాజ్కు ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రమోషన్ వర్క్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కావాల్సి ఉంది. కాబట్టి ప్రధానంగా వీరి గురి అంతా కూడాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదే ఉందని చెప్పొచ్చు. ఓకే, రైట్ విజయ్ చంద్రన్.